కడప జిల్లా బద్వేల్ పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా నామినేషన్ సందర్భంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరై స్థానిక రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీష్ జనవాహిని మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రజలు ఖాయం చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేపట్టనున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, యువ నాయకులు ఆదిత్యారెడ్డి, సుందర్రామరెడ్డి, ఈగయద్దారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ అధిరత మహారథులు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు. సైడ్ రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానీకానికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాడు బద్వేల్ నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రతి బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలందరి గుండెల్లో కూడా ఉందని చెప్పి కూడా ఈ బద్వేల్ నియోజకవర్గానికి జగనన్న చేసిన మేలు మరో రానిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ అభివాదం చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జగనన్న బద్వేల్ నియోజకవర్గానికి 14 పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా గారు అభివాదం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రొఫెషన్ అంతా కూడా ముందుకు పోతుంది. ఈ ప్రొఫెషన్ ను గౌరవ ఎంపీపీలు చేసినటువంటి ఈ అభివృద్ధి, సంక్షేమం ఎరగలేదు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న సంక్షేమానికి 2200 కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి కూడా తగ్గకుండా మన బద్వేల్ నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి కూడా ప్రతి అంబ చెల్లెమ్మ
ప్రతి అన్నదమ్ముని కూడా సవినయంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి అందరి గుండెల్లో జగనన్న ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ అఖండమైనటువంటి మెజార్టీ మనం వేసి గెలిపించాలి. పోయిన బై ఎలక్షన్లలో మనకు 92,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా ఆ మెజార్టీ బ్యాట్స్మెన్కి ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్ వాకమల్ సుధాకర్ రెడ్డి గారిని, ముడా చైర్మన్ గురుమోహన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పిఎల్పీలు సుందరరామ్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి గారు, సుదర్శన్ గారు, మల్లికార్జున ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా దయవచ్చి వెనకుండే వాళ్ళందరూ ముందుకు రండి. అందరూ కూడా పార్టీ ప్రతి మండలానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు మరి అందరూ కూడా వాహనాన్ని అధిరోహించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా నాయకులందరూ కూడా ఈ ప్రొఫెషన్కు ఈ ప్రదర్శనకు మీరందరూ కూడా నాయకత్వం కింద వహించి మరి ముందుకు నడిపించాలని చెప్పి కూడా కోరుచున్నాను. బాబు అలా వెనకాల వెహికల్ ఉంటారు. అలా ఆర్టిఫిషియల్ గా నవ్వద్దు సార్ మీరు. లేదు వాళ్ళు మాట్లాడాలి.